హాయ్ ఫ్రెండ్స్, మన మీనా ముక్తేశ్వర గారు రచించిన సాగరంలో సంసార నావ 54 భాగాలు చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు 55వ భాగంలోకి వెళ్ళిపోదాం. రోజులు ఎంతో అందంగా బాధ్యతాయుతంగా మంచి మార్గంలో నడుస్తున్నాయి. శ్రీరాములు చెన్నై ప్రాంతాల్లో ఉన్న పట్టణానికి వచ్చిన తరువాత అక్కడ ఉన్న వ్యాపారాలు అన్నీ కూడా బాగా అలవాటు చేసుకున్నాడు. చంద్రశేఖర్ గారి సపోర్టు ఉంది, శ్రీనివాస్ సహాయం మరింత ఉంది. ప్రస్తుతానికి 4 నెలలు గడిచేసరికి అన్ని విషయాలు అవగాహన అయిపోయాయి. ఇప్పుడు శ్రీరాములు తెలివిగా బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉన్నాడు. శ్రీనివాస్ చంద్రశేఖర్ గారి కంపెనీని పట్టించుకుంటూ బాధ్యతగా ఉంటున్నాడు. శ్రీకృష్ణ, శ్రీవాణి ఇద్దరు చదువుకుంటూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి తెలియని ప్రేమ కూడా ఉంది. అది బయటపడే రోజులు ముందున్నాయిలేండి. భూషణం గారి ఇంట్లో హడావిడిగా ఉంటుంది. ఆదిశేషయ్య గారు, వసుదమ్మ గారు కూడా అక్కడే ఉండటం ఆ ఇంటికి మరింత నిండుతనం వచ్చింది. అటు భూషణం గారికి హాయిగా వయసు వచ్చేటప్పటికి చక్కటి పాటలకు, ఆనందంగా మాట్లాడుకునే విషయాలకు, అప్పుడప్పుడు చేసుకునే పార్టీ వ్యవహారాలకు ఆదిశేషయ్య గారు, సోములు గారు తోడయ్యి ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నారు. భూషణం గారు వాళ్ళు ఎక్కువగా పార్టీలు సోముల గారి ఇంట్లోనే చేస్తుంటారు. దేవరాని గారికి వసుదమ్మ గారితో మంచి మాటలు, సంభాషణలతో సమయమే తెలియకుండా ఉంటోంది. వసుదమ్మ గారి తెలివి, ఇంటి బాధ్యతలు, సాంప్రదాయాలు, ప్రతి విషయం కూడా ఆమెకు స్పష్టంగా తెలియడంతో ఆనందంగా అనిపించేది దేవరాని గారికి. ఆదిశేషయ్య గారు కూడా ఇదివరకులా భార్యను నోరెత్తనివ్వకుండా, వంటింటి కుందేలుగా చేయకుండా ఆమెను ఎంతో గొప్పగా చూస్తూ, ఆమె మాటలను ఎంతో గౌరవిస్తూ ఉంటున్నారు. అందుకే ఇప్పుడు వసుదమ్మ గారిలోని ప్రతిభ అందరికీ తెలుస్తోంది. అచ్చమ్మ శ్రీకృష్ణ చెప్పినట్లుగా హాస్పిటల్లో నర్సుగా మారిపోయింది. ఒక 4 నెలల్లోనే మంచి పేరు వచ్చేసింది. ఆమెకు మంత్రసానిగా ఉన్న సీనియారిటీ ప్రస్తుతం పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో కరువైపోవటంతో ఆమెకు మంచి స్థానం దొరికింది అంత పెద్ద హాస్పిటల్లో. ఈ వయసులో అచ్చమ్మ గారికి మంచి అవకాశం అని చెప్పాలి. అది ఆమెకు ఎంతో ఇష్టమైన వృత్తి కూడా. ఇక జానకి పాపను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ ఉన్న ప్లే స్కూల్కి తీసుకువెళ్ళి పాపను జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం. అక్కడ అంతా తమిళంకి సంబంధించిన భాష ఉండడంతో తెలుగు ఇంటి దగ్గర మాట్లాడటం, ప్రతీదీ మాట్లాడే విధానాన్ని చక్కగా శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ఇంకా అలివేలు 9వ నెల నుండి రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు హాస్పిటల్కు వెళ్ళాలి. ఎప్పుడైతే ఒకసారి హాస్పిటల్కు వెళ్ళిందో అలివేలు అప్పటి నుంచి శ్రద్ధగా వెళుతోంది హాస్పిటల్కు. అలా వెళ్ళడం, తన ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకుంటోంది. ఇంట్లో ఉన్న ఎవరూ ఊరుకోవడం లేదు. ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శ్రీనివాస్ అయితే సరే. 3 బిడ్డలు తన గర్భంలో పెరుగుతున్నారు. వారికి ఏమాత్రం తల్లిగా ఇబ్బంది పెట్టకూడదు. తన ఆరోగ్యం కాపాడుకోవాలి. బిడ్డల 3 కూడా ఆరోగ్యంగా ఉండేలాగా కాపాడుకోవాలి అని అలివేలు ఎన్నో ఆశలు పెట్టుకుంది. చక్కటి పుస్తకాలు చదువుతూ ఉండేది. వసుదమ్మ గారు చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉండేది ఖాళీగా ఉన్నప్పుడు. పాపం పక్క కుదిరేది కాదు. అందుకని అనుకూలంగా ఉన్న చైర్ తీసుకొచ్చారు ఆమెకు. ఎంతవరకు వెనక్కి వాలే వీలు ఉందో అంతవరకే వాల్చి అలివేలుకు అనుకూలంగా పెడుతున్నారు. శ్రీనివాస్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు భార్యను. అచ్చమ్మ దంపతులు తమకు సాంప్రదాయం ఉండటంతో అలివేలుకు శ్రీమంత వేడుకలు సింపుల్గా జరిపించేశారు. శ్రీమంత వేడుకలు చేయమని దేవరాని గారు కోరారు. అప్పట్లో వసుంధరకు అలాంటి ముచ్చట్లు ఏమీ జరగలేదు. పుట్టింటి చలివిడి ఆమె ఒడిలో చేరితే అంత పని జరిగేది కాదేమో అన్న నమ్మకం అప్పటి నుంచి ఏర్పడింది దేవరాని గారికి. అందుకే అలివేలికి సీమంతం జరిపించారు. డాక్టర్ గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పడంతో హడావుడి ఏమీ వద్దు, అనుకున్న సాంప్రదాయం తీర్చుకోండి అంతే అని పెద్దవాళ్లకు మొహమాటం లేకుండా చెప్పాడు శ్రీనివాస్. శ్రీరాములు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతూ అలివేలుని జాగ్రత్తగా ఉండమని, అటు జానకిని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెబుతున్నారు. పాపాయి అలివేలు వైపు చూస్తూ దగ్గరకు వెళ్ళి పొట్టని మురుతూ సందేహంగా చూస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు అందరూ. అలాగే అలివేలు మేనల్లుడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటే, ఏమిట్రా మీరు నా పొట్ట దగ్గరకు వచ్చి అంత విచిత్రంగా చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది అని సిగ్గుపడుతున్న అలివేలును చూసి నవ్వుకున్నారు అందరూ.
లోపల పడుకున్న అలివేలుకి మంచినీళ్లు తాగించాడు శ్రీనివాస్. ప్రెగ్నెన్సీ వల్ల విపరీతంగా ఒళ్ళు కూడా వచ్చేసింది అలివేలుకు. అయితే కాళ్లకు నీరు చేరలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతున్నారు డాక్టర్ గారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, అలివేలు ఏ విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు. పట్టణంలో ఈ హాస్పిటల్లో లేని సౌకర్యం లేదు. డాక్టర్ గారు కూడా ఎంతో మంచివారు. నువ్వు హాయిగా పడుకో, పుట్టబోయే బిడ్డల గురించి ఆనందంగా ఆలోచించు అంటూ స్పెషల్గా ఉన్న ఈజీ చైర్లో కూర్చున్న అలివేలు పాదాల దగ్గర కూర్చొని ఆమె కాళ్ళను తన ఒడిలో పెట్టుకొని నూనె రాస్తూ ఉన్నాడు శ్రీనివాస్. ఏంటండి మీరు నాకు సేవలు చేస్తున్నారు, ఇలా మీ చేత చేయించుకోవచ్చా అంటూ చెంపలు వేసుకుంటుంటే, నేను ఇలా నీకు కాళ్ళ నొప్పులకు రాసినప్పుడల్లా నువ్వు చెంపలు వేసుకోకు. అసలే బూరెల్లాగా ఉండిపోయాయి బుగ్గలు. నువ్వు నా భార్యవేనా అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తుంటే అని ఎగతాళిగా నవ్వి ఆమె పాదాలను చక్కగా తన చేతివేళ్లతో మృదువుగా మర్దిస్తూ అలివేలు బాధకు ఉపశమనం కలిగిస్తున్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోవటం లేదు భార్య. ఆ విధమైన పరిస్థితుల్లో ఉండేటప్పటికీ 5 నెలల నుంచి కూడా శ్రీనివాస్ ప్రత్యేక బాధ్యతను తీసుకున్నారు. బయట అల్లరి మాటలు ఎగతాళి చేసిన రూములోకి వచ్చినప్పుడు మాత్రం ఆమెను ఒక తల్లిలాగా ఎంతో గొప్పగా చూసుకుంటున్నాడు శ్రీనివాస్. వసుదమ్మ గారు తయారు చేసి ఇచ్చిన నూనెను అలివేలు పొట్ట మీద మృదువుగా రాస్తూ ఉంటే లోపల బిడ్డల కదలికలు బాగా తెలుస్తున్నాయి శ్రీనివాస్కి. శ్రీనివాస్ చెయ్యి తగిలినా, శ్రీనివాస్ మాట విన్నా అలివేలు కడుపులో ఉన్న శిశువులు ఎంతో ఉత్సాహంగా తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది అలివేలుకి. మీ నాన్న చేతులు తగిలితే చాలు మీకు ఎంత హుషారు. ఆయన మాటలు నాకే కాదు మీకు కూడా బాగా అలవాటైపోయాయి. త్వరలో వచ్చేస్తారుగా, అన్నీ తెలుస్తాయి. మీ నాన్న ఎంత అల్లరివారు. పుట్టిన ముగ్గురిలో ఒకరు అచ్చు మీ నాన్నలాగా ఉండకుండా పోడు. వాడు ఎంత అల్లరివాడు అవుతాడో అని నవ్వుకుంటూ ఆనందంగా ఉంది అలివేలు. ఇంట్లో పెద్దలంతా చెప్పే ధైర్యం మాటలు, అందరి సపోర్టు. ఉదయం అయితే చాలు జ్యోతి వదిన ఏదో ఒకటి వండుకొచ్చి తినిపిస్తూ ఉండటం. అమ్మ బాధ్యతలు జ్యోతి వదిన తీసుకుంది. అమ్మకు హాస్పిటల్లోనే సరిపోతోంది మరి. సోముల గారు శ్రీరాములు ఏర్పాటు చేసిన రొయ్యల ఫ్యాక్టరీని చూసుకుంటూ ఉన్నారు. వచ్చే సరుకు వెళ్ళే సరుకు వాటిని ఎలా కరెక్ట్ చేయించాలి అన్నీ కూడా బాధ్యతగా చూసుకుంటున్నారు సోములు, ఆయన కొడుకు నరసింహం. సముద్రం మీదకు ఇక వెళ్ళొద్దు అని అల్లుళ్ళు చెప్పడంతో సోములు గారు ఫ్యాక్టరీ విషయాలు చూసుకుంటున్నారు. ఈ మధ్య లాభాలు బాగానే పట్టింది శ్రీవాణి సీ ఫుడ్స్. శ్రీవాణి శ్రీకృష్ణ కాలేజీ నుంచి కలిసి వచ్చారు బైక్ మీద. ఇద్దరూ కూడా ఫ్రూట్ జ్యూసులు, పళ్ళు, అలివేలు తినాలి అనుకున్న స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. అలివేలు నవ్వుతూ ఉంది వాళ్ళిద్దరూ అలా గుమ్మం లోపలికి వస్తుంటే. జానకి నవ్వుతూ, ఎంత బాగున్నారో వీరి జంట, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటారు కదా అలివేలు అన్నది జానకి. అవును అక్క, వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. ఆ రోజులు ముందున్నాయి, ముందు చదువులు పూర్తి చేసుకోవాలిగా అంటూ నవ్వింది అలివేలు. శ్రీనివాస్ అలివేలుని హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. చంద్రశేఖర్ గారికి చెప్పాడు ఆ రోజు సెలవు కావాలని. హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత అలివేలుని అక్కడ జాయిన్ చేయమని చెప్పారు డాక్టర్ గారు. పురుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, అందువల్ల ఇబ్బంది పడకుండా హాస్పిటల్లోనే ఉంటే మంచిది. నాకు తెలిసి ఈ వారంలోనే కాన్పు అయిపోతుంది. ఈ వారం రోజులు హాస్పిటల్లో ఉండడమే ఆమె ఆరోగ్యానికి శ్రేయస్కరం. అటు బీపీ అన్నీ చెక్ చేస్తూ ఉంటాము అని అలివేలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు డాక్టర్లు. అలివేలుకి హాస్పిటల్లో ఉంటే ఏదోలాగా అనిపిస్తుంది. హాస్పిటల్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు నాకు అని అలివేలు ఉంటే, నీకెందుకు అక్క, హాస్పిటల్లో ఒక అవుట్ హౌస్ ఉంది మనకు, మనల్ని ఎవరు ఏమీ అనరు అంటూ శ్రీకృష్ణ శ్రీవాణిని కూడా తీసుకొని పక్కనే చంద్రశేఖర్ గారి గెస్ట్ హౌస్కు వెళ్ళి అక్కడ తోటల్లో కుర్చీ వేసి కూర్చోబెట్టేవాడు. అలివేలుకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి తినిపించేవాడు. అలివేలు ఏమీ తినలేకపోయేది, వాంతులు అవుతూ ఉండేవి. అలివేలు ఎక్కడుంటే అక్కడే జానకి, జ్యోతి అందరూ ఉండేవాళ్ళు. దేవరాణి గారు, వసుదమ్మ అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవారు.
అచ్చమ్మ హాస్పిటల్లోనే ఉండటంతో బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలివేలుకు హాట్ హౌస్లో ఉన్నప్పుడే కాస్త నొప్పులుగా అనిపించాయి. శ్రీకృష్ణ గమనించాడు. అక్క పరిస్థితి ఒకలాగా ఉంది అని చిన్నగా నడిపించుకుంటూ హాస్పిటల్కి తీసుకువచ్చేశాడు. డాక్టర్ గారు పరీక్ష చేసి లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. కాన్పు అవడం కష్టంగా ఉంది అనుకుని వెంటనే థియేటర్లోకి మార్చేశారు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందంటూ డాక్టర్లు చెప్పడంతో శ్రీనివాస్ సంతకాలు పెట్టేశాడు. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అలివేలుకు ధైర్యం చెప్పారు. ఆనందంగా 3 బిడ్డల తల్లి అవుతావు, ఆ తర్వాత ఆ పని అయిపోతోంది అంటూ చెబుతున్నారు శ్రీరాములు గారు నవ్విస్తూ. 3 పిల్లలు ఉన్నా మన శ్రీనివాస్ ఎప్పుడూ పిల్లాళ్లాగా అల్లరి చేస్తూనే ఉంటాడు. వాడిని భరిస్తూనే ఉంటుంది మా మరదలు అని సందడి చేశారు. స్వాములు గారితో మాట్లాడుతున్నారు అచ్చమ్మ. నాకు భయంగా ఉందండి. ఎంతోమందికి పురుళ్ళు పోశాను. అంతా బాగానే ఉంది. కాన్పు ఫ్రీగా అవుతుంది అనిపించింది. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టపడటం లేదు. మధ్యలో బిడ్డ పేగులు మెడలో వేసుకున్నట్టు కనిపిస్తుందట. అందువల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అలివేలికి హాస్పిటల్ ఏమో నచ్చదు. ఎలానో పాపం అనుకుంటున్నారు అచ్చమ్మగారు. శ్రీనివాస్ ఒక రకంగా కూర్చొని ఉంటే అతని భుజం మీద శ్రీరాములు చేయి వేసి, ఏమీ కాదు, అంతా బాగుంటుంది. డాక్టర్ గారు ఏ ఇబ్బంది లేదు, మీరు ఏ విషయంలోనూ కంగారు పడక్కర్లేదు అని చెప్పారు. హాస్పిటల్లో చేర్చిన 4వ రోజుకే పురిటి నొప్పులు కూడా వచ్చేశాయి. ఇంకేమిటి శ్రీనివాస్, 3 బిడ్డల తండ్రివి అవుతున్నావు. ఆ తర్వాత వచ్చే పాటలు చూసుకో అంటున్నారు శ్రీరాములు. జానకి, జ్యోతి అలా కూర్చొని ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లో నుంచి ఎవరైనా వస్తారేమో పలకరించాలని. అలివేలుకి కొంచెం ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఆపరేషన్ చేస్తూ ఉన్నారు డాక్టర్లు. శ్రీనివాస్ భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నాడు మనసులో. పక్కన అన్నయ్య కొంత ధైర్యం ఇస్తూనే ఉన్నాడు. ఆదిశేషయ్య గారు, భూషణం గారు ఇద్దరూ వచ్చారు. అందరూ ఒక రూమ్ తీసుకొని అందులో వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళతో ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటూనే ఉన్నారు. శ్రీనివాస్ మనసుకు ఎంతో బాధగా ఉంది. ఎంత ప్రేమ ఉంటే అంతకన్నా 10 బాధ ఎక్కువ ఉంటుంది ఆ మనిషి మీద. ఆ మనిషికి కష్టంగా ఉన్నప్పుడు అన్న విషయం ఒక భర్తగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్. అల్లరి చేస్తూ గడుసుతనంతో తన ఆనందాలు చూసుకుంటూ తన భార్య ఆనందాన్ని కూడా గ్రహిస్తూ గడిపిన రోజులు ఎంతో మధురానుభూతి, మధురంగా తేనెలో తీయగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వగరు కూడా తగులుతుంటుంది. అది జీవితంలో మంచి విషయమే. కానీ భరించడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. తీపి, చేదు, వగరు, పులుపు అలా అన్ని రకాల రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. అలాగే జీవితం కూడా ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రుచి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆనందమో తెలియదు, భయమో తెలియదు. తన భార్యకు మాత్రం ఎలా ఉంటుందో అన్న భయం మాత్రం కలుగుతోంది శ్రీనివాస్కి. శ్రీరాములు పక్కనే కూర్చొని శ్రీనివాస్తో మాట్లాడుతూ, ఏరా 3 పిల్లలు పుడితే ఏమేం పేర్లు పెట్టాలనుకుంటున్నావు అని అడుగుతుంటే మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్. అన్నయ్య, అలివేలుకి ఏమీ కాదు కదా అన్నాడు భయంగా. మన కుటుంబంలో తెలుసో తెలియకో, అవగాహన లేకో ఒక పొరపాటు వల్ల దేవత లాంటి వసుంధరను పోగొట్టుకున్నాము. అందువల్ల అలాంటి భయాలు మన మనసులను చుట్టుకోవడంలో తప్పు లేదు. కానీ మనం అలివేలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం తమ్ముడు, ఇబ్బంది లేదు అని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. అనవసరంగా ఆలోచించకు. మామూలుగా కాన్పే అయిపోయేదట. కానీ మధ్యలో బిడ్డ పేగులు మెడలో వేసుకొని ఉందట. అందువల్ల ఇబ్బంది అయ్యి ఆపరేషన్ మొదలుపెట్టారు అని చెబుతున్న అన్న వైపు చూసి, మంచే జరుగుతుంది కదా అంటున్న తమ్ముడు భుజం తడుతూ, చెడు మాత్రం జరగదు. ఒక మంచి కాదు, 3 వంతులు మంచి జరుగుతుంది. 3 ఎలా ఎత్తుకోవాలో తెలియక ఇబ్బంది పడతావు అని శ్రీరాములు నవ్వుతుంటే శ్రీనివాస్ కూడా నవ్వేశాడు. పెద్దలంతా ఒక రూములో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. వసుదమ్మ గారు అయితే సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ మనసులో దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఎవరికి వారు మంచి జరగాలని కోరుకుంటూ ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. ఇంతలో సిస్టర్ వచ్చింది. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి సార్. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది సిస్టర్. అబ్బా, ఎంత మంచి మాట చెప్పిందో. పాత సినిమాల్లో ఇలా అయితే
నర్సుని ఎత్తుకొని గిరగిరా తిప్పి ఆమెకు డబ్బులు ఇస్తారు కదా అన్నయ్య అంటున్న శ్రీనివాస్ మాటల్లో చిలిపితనానికి నవ్వేశాడు శ్రీనివాస్. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి మనం స్వీటు అన్నీ పంచాలి. గంటలో అలివేలుని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. మగతలో ఉంది అలివేలు. అలివేలు నివసించిన డబల్ రూమ్లో 3 ఉయ్యాలలు పెట్టారు. 3 ముగ్గురు బిడ్డలను ఉంచారు. శ్రీనివాసు ముందుగా వెళ్ళాడు. అలివేలు వైపు చూస్తే అన్నీ డబల్కు డబల్ ఆనందాలు ఇస్తావే బాబు అంటూ నవ్వుతూ, ఎవరిని చూడాలి ముందు అర్థం కావడం లేదు. 3 పిల్లలు మరి ఎవరిని వాళ్ళ ముగ్గురులో ముందు ఎత్తుకోవాలి అంటూ తమాషాగా ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్. అప్పటిదాకా ఉన్న భయం మాత్రం లేదు. సంతోషం మొత్తం ఆవహించేసింది. ఆ సంతోషంలో భార్య దగ్గర కూర్చొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అంతా సక్రమంగా జరిగిపోయింది. అంతే చాలు. ఎంత అవస్థపడ్డావు అలివేలు అని అంటూ ఉంటే, అవస్థ ఏముందండి, బిడ్డల్ని చూడండి ముత్యాల్లాగా మెరిసిపోతున్నారు అనింది. మొదటగా నెంబర్ 1 స్టిక్కర్ ఉన్న బాబును తీసుకొని ఎత్తుకున్నాడు శ్రీనివాస్. భార్యకు చూపించాడు. వీడేమిటి మా నాన్నగారిలాగా ఉన్నాడు, ఆ కళ్ళు చూడు చిక్కిలిస్తూ ఉన్నాడు అన్నాడు శ్రీనివాస్. అవునవును అన్నది అలివేలు. బాబుని అలివేలు దగ్గర పడుకోబెట్టి ఇద్దరు ముద్దాడి మరలా పడుకోబెట్టారు. మళ్ళీ పాపాయిని తీసుకున్నారు. పాపాయి ఎంతో అందంగా కుందనపు బొమ్మలా ఉంది. చాలా వరకు శ్రీవాణి పోలికలు ఉన్నాయి. మా చెల్లిలాగా ఉంది, నీలాగా కూడా ఉంది. ఇద్దరిలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ తీసుకుంది అంటూ ముద్దు చేశాడు. అలివేలు మురిసిపోయింది. ఇక 3వ వాడిని తీసుకొని వచ్చాడు. వాడు పట్టుకోవడమే కోపంగా కళ్ళు తెరిచి చూశాడు. వీడు మాత్రం మీలాగే ఉన్నాడండి. చిన్నప్పుడు మీరు కూడా అలాగే చూస్తూ ఉండేవారు నా వైపు. కళ్ళల్లో ఏదో కోపం ఉండేది, భయం వేసేది. వీడు కూడా అలాగే చూస్తున్నాడు. వీడి నొసలు కూడా అలాగే ముడిపడుతున్నాయి. 2 కూడా మీలాగే ఉన్నాడు అంటూ వాడిని చిన్నగా ముద్దు చేసింది అలివేలు. శ్రీనివాస్ వెంటనే బాబుకి గుడ్డ కప్పేశాడు. ఒరేయ్, మీ అమ్మ చూసిందంటే ఎన్నో బాధలు వస్తాయి మనకు అంటూ. ఏం మాటలు అవి అంటూ నవ్వింది అలివేలు. ఆనందంగా 3 బిడ్డలను చూసుకొని ఆనందించారు. అందరూ లోపలికి వచ్చారు పెద్ద జంటలు. అలివేలుని పిల్లల్ని చూసి అలివేలుని పలకరించారు. పిల్లల్ని చూస్తూ పోలికలు చెబుతూ నవ్వుకుంటూ సందడి చేశారు. శ్రీనివాస్ చేతుల్లో ఉన్న ఆఖరి అబ్బాయి వైపు చూసి, వీడు మన శ్రీనివాస్ అల్లరివాళ్ల ఉన్నాడు అన్నారు దేవరాణి గారు నవ్వుతూ. ఆ మాటలకు శ్రీనివాస్ అలివేలు దంపతులు నవ్వుకున్నారు. మొదట బాబు, తర్వాత అమ్మాయి, ఆ తర్వాత మళ్ళీ అబ్బాయి, అలా నెంబర్లు కూడా ఎవరు కన్ఫ్యూజ్ పడకుండా అంటించారు. అందరూ పిల్లల్ని చూసుకొని ముచ్చట పడిపోతున్నారు. అచ్చమ్మ కూతురు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది. అంతా బాగుందమ్మా, ఏమాత్రం ఇబ్బంది లేదు. కొంచెం కూడా ఏమీ తెలియకుండా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ గారు అని చెప్పింది. ఒక నర్సుగా నీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు నన్ను రమ్మన్నా నేను లేకపోయాను. అలివేలుని బాధ పెడుతున్నప్పుడు నేను చూడలేను అన్నది అచ్చమ్మ. అది ఎవరికీ సాధ్యం కాదులే, ఎవరి బిడ్డలకు వారు ట్రీట్మెంట్ చేయలేరు అన్నది అక్కడికి వచ్చిన నర్సు. ఆ నర్సు ఎంతో జాగ్రత్తగా చూసింది అని అలివేలు ప్రశంసాపూర్వకంగా చూసింది ఆ నర్సు వైపు. భూషణం గారు, దేవరాణి గారు మనవళ్ళు మనవరాల్ని చూసుకొని తెగ ముచ్చటపడిపోయారు. అలాగే వసుదమ్మ గారు, ఆదిశేషయ్య గారు కూడా ముచ్చటపడ్డారు. ఆ తరువాత సోములు, అచ్చమ్మ దంపతులు ఇద్దరూ ఆనందించారు వచ్చి. నరసింహ, జ్యోతి దంపతులు కూడా వచ్చి చూశారు. శ్రీవాణి ఎంతో ఆనందంగా, ఎంత బాగున్నారో అన్నయ్య, ఎవరిని ఎత్తుకోవాలో తెలియడం లేదు అంటూ ఉంది. శ్రీరాములు, జానకి ఇద్దరు వెళ్ళి ఆనందంగా చూశారు. జానకి ఏదో మాట్లాడబోతే, నీ మాటలతో వారిని భయపెట్టకు, మరి ఇప్పుడే మాటలు నేర్చేసుకుంటారు అని పేపర్లో పడతారు పిల్లలు కూడా నీ వల్ల అనేసరికి అందరూ నవ్వుకున్నారు. అలివేలికి మగతగా ఉన్నా కూడా వచ్చే ప్రతి ఒక్కరిని గమనిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నిద్రలోకి జారిపోతోంది. శ్రీవాణి పాపాయిని చూసి నవ్వుతుంటే శ్రీనివాస్, పాప అచ్చు నీలాగే ఉంది నాన్న అంటూ చెల్లెల్ని చూసి ముచ్చట పడుతూ కూతుర్ని ఎత్తుకొని అటు చెల్లెలు తల నిమురుతూ ఇటు పాపాయిని ముద్దు పెట్టుకుంటూ ఉన్న దృశ్యం ఎంతో ఆనందంగా అనిపించింది. అక్కడికి వచ్చిన శ్రీరాములు కూడా నిజంగా పాపాయి మన శ్రీవాణిలాగా ఉంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు.
అటు ఇటు కూర్చున్న అన్నల మధ్య ఒడిలో పాపాయిని పెట్టుకొని కూర్చున్న శ్రీవాణి తలను అన్నలు ఇద్దరూ తల నిమురుతూ పాపాయి వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నారు. కుటుంబంలో ఇటువంటి సంతోషాలు, అటువంటి దృశ్యాలు చెక్కు చెదరనివి, తిరిగి రానివి, మర్చిపోలేని మధురమైనవి. అలివేలు నిద్రలోకి జారిపోయింది. పెద్దవాడు మామూలుగా నిద్రపోతున్నాడు. పాపాయి అత్త ఒడిలో ఆనందంగా ఉంది. చిన్నబాబుకి ఆకలి వస్తున్నట్టుంది. గడుసుగా ఉన్నాడు ఏడుస్తూ. వీడు మాత్రం నీలాగే శ్రీనివాస్ అన్నాడు శ్రీరాములు. ఇంతలో నర్సు వచ్చి అందరినీ బయటకు వెళ్ళమని పిల్లల్ని ఒక్కరొక్కరిగా కాస్త తల్లిపాలు పట్టించింది. అలివేలికి ఆనందంతో కన్నీరు ఆగలేదు. మొట్టమొదటిసారిగా తన బిడ్డ పాలు తాగుతుంటే అనర్వచనీయమైన ఆనందానికి తల్లి ప్రేమకు లోనైపోయి తెలియని ఆనందంతో మైమరచిపోయింది. శ్రీనివాస్ అలివేలు కళ్ళను తుడుస్తూ, ఎందుకు నా అల్లి బిల్లి పిల్ల అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. ఇబ్బంది పడకు, మరి ఆ విషయం అయితే నువ్వే ఇవ్వాల్సిన విషయం, అది నేను చూసుకోలేను కదా అని అంటున్న భర్త మాటలకు నవ్వేసింది అలివేలు. పెద్దబాబు కొద్దిగా పాలు తాగి నిద్రలోకి జారిపోయాడు. పాపాయి తాగుతూ మళ్ళీ వదిలేస్తూ తాగుతూ నిద్రలోకి జారిపోతూ ఉంది. వేషాలు మాత్రం తల్లివి వచ్చినట్లు ఉన్నాయి అన్నాడు శ్రీనివాస్ పాపను చూసి. ఇక చిన్న బాబుని అలా పడుకోబెట్టేసరికి పాలు అందించడమే ఆలస్యం. తాగడం మొదలుపెట్టాడు. ముగ్గురు ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన పిల్లలైన ముగ్గురి ప్రవర్తనలోనూ 3 విధాలైన మార్పులను చూసి శ్రీనివాస్ నవ్వుకున్నాడు. చిన్నోడిలో మాత్రం ఈ పద్ధతులు బాగా కనపడుతున్నాయి అనింది అలివేలు. ఒకరి తర్వాత ఒకరి బిడ్డల్ని చూసుకుంటూ మురిసిపోతూ, ఎవరిని ఎత్తుకోవాలో, ఎవరిని చూసి మురిసిపోవాలో, ఎవరిని చూసి ఆనందించాలో అర్థం కాని పరిస్థితుల్లో అలివేలు, శ్రీనివాస్ ఇద్దరూ కూడా ముగ్గురు బిడ్డల వైపు చూసుకుంటూ ఉన్నారు. వారి సంతోషాన్ని చూసిన శ్రీరాములు, జానకి దంపతులు ఎంతో ముచ్చటపడ్డారు. వెన్నెల పాపని తీసుకొని వచ్చారు లోపలకు. ఆ పాప ఈ పిల్లల వైపు చూస్తూ, అలివేలు వైపు చూస్తూ ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ అంతలోనే నవ్వుతుంది. శ్రీనివాస్ బాబుని ఎత్తుకుంటే ముఖం ముడుచుకుంటుంది. పావని, శ్రీవాణి అలా చేయవద్దు నాన్న, మేమంతా అందరికీ ఉన్నాం, అందరికీ సమానమే అంటూ నవ్వుతూ పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ పాపాయిని తన ఒడిలో ఉన్న వెన్నెల పావనితో ముద్దులు పెట్టించింది. పావని పిల్లలను వదిలి రాని అంటుంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. భూషణం గారి ఇల్లు ఎంతో ఆనందంగా ఉంది. భూషణం గారు పిల్లలు పుట్టిన సందర్భంలో ఫంక్షన్ తమ ఊళ్ళో భారీ ఎత్తున చేయాలి అనుకున్నారు. 3 నెలల సమయం అయిన తరువాత చేయవచ్చులే అని చెప్పాడు శ్రీరాములు. అయితే పురుడు కార్యక్రమాలన్నీ ఇక్కడే ముగించేద్దాము అనుకున్నారు. ఇదండి సాగరంలో సంసార నాభ 55వ భాగం. 56వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.